అందులోనూ పాస్ అయిపోయాడు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితాంతం ఇలాగే ఉంటాడా, లేదంటే ఏదో సందర్భంలో చీమ చిటుకమన్నా పద్ధతి మార్చుకుంటాడా అన్నది తెలుసుకోవాలి. అదేలా తెలుసుకుంటాం? అంత ఈజీ కాదు కదా. ఇది కూడా ఈజీ కాకపోయినా మొత్తానికి టెస్ట్ పూర్తయింది కదా, అది కూడా అంతే. నువ్వు కూడా గుడికొచ్చావా? ఏ నేను వచ్చానని తెలిస్తే గుడికి నువ్వు వచ్చేవాడివి కాదా? ఏది తిన్నగా మాట్లాడవా నువ్వు? తిన్నగా అడిగితే సరిగ్గా సమాధానం అదే వస్తుంది. శ్రీవల్లి ఒక్కతే గుడికొచ్చింది అని అనుకున్నాను. దేవా కూడా గుడికొచ్చాడంట. ఆ ఇద్దరు ఇక్కడికి వచ్చేలా చేసింది నేనే బావా. ఎందుకిలా చేసావు? మంచివాడిగా మారినట్టుగా ప్రవర్తిస్తున్నాడు కదా బావా. నిజంగా మారిపోయాడో లేదో అనేసి టెస్ట్ పెట్టాం. పరీక్ష పెట్టడం కోసం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము పరీక్షలు పెడుతున్నామని మీకెవరు చెప్పారు? ఎవరు మీరు? నేను కుముదవల్లిని అన్నయ్య. నేను కూడా పురోహితుని కాదండి, పశువుల డాక్టర్ వెంకటపతిరాజుని. ఏంటి వేషాలు? పిచ్చి వేషాలు ఏమైనా దేవగారు వేస్తారేమో అని ఆయన్ని పరీక్షించడానికే డాక్టర్ని కాస్త ఇలా పురోహితుని అయ్యాను. రిజల్ట్ కూడా పాజిటివ్గానే ఉందనుకోండి. అవునన్నయ్య, ఇందాక కూడా జరిగిన వాటికి క్షమించమని అడిగాడే కానీ వేరే ఏది మాట్లాడలేదు. అందుకే కదండి రిజల్ట్ పాజిటివ్గా ఉందని చెప్పింది. ఏంటి ఉండేది? అసలు మీరు ఇలా వేషం మార్చేసి అతనికి టెస్ట్ పెట్టినట్టు తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? దేవా అన్నయ్య మీద నమ్మకం లేకే కదా బావా శ్రీవల్లి ఇక్కడ ఒంటరిగా ఉందని నువ్వు కంగారుగా వచ్చావు. అవును, దేవరాజ్ చేసిన పనులు గుర్తు చేసుకుంటే తన మీద నమ్మకం ఎప్పటికీ కుదరదు. అందుకే ఇంత రిస్క్ తీసుకుని పరీక్ష పెట్టామన్నయ్య. కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటాడో అనేది చెప్పలేం కదా. అయితే దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి. ఏంటది? శ్రీవల్లి గారిని చూడగానే ఎలాంటి మార్పు రాకపోవడాన్ని మనం గమనించాం, కానీ కొంచెం ఇబ్బంది పడితే ఒరిజినాలిటీ బయటపడుతుందేమో చూడాలి కదా. అప్పుడు కూడా మంచివాళ్లాగే ఉన్నాడంటే దేవా గారు సహానుమూర్తి అయినట్టే.